హలో అండి. వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. ముందుగా మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనిలో వేయించిన పల్లీలు, జీలకర్ర, అలాగే ఒక 5 మిరియాలు, కొన్ని నువ్వులు, అలాగే వేయించి పెట్టుకున్న ఆనియన్ అన్నమాట. వీటన్నిటిని కలిపి మసాలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలోనే జీలకర్ర, ఆవాలు వేసుకొని మనము పేస్ట్ చేసి పెట్టిన మసాలా, అలాగే 2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి. ఇలా వేయించుకున్న మసాలాన్ని బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాము. ఈ మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి కొంచెం అంతా పసుపు, అలాగే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాము. దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయ కూడా వేసుకుందామండి. దీన్ని బాగా కలిసేలా కలుపుకుందాము. దీనిలోనే 2 టేబుల్ స్పూను కారం వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. దీన్ని బాగా మసాలా అంతా కూడా వంకాయ పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా మూత పెట్టేసేసి మగ్గనిద్దామండి. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో, వంకాయ కూడా మగ్గిపోయిందండి. చివరిగా ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొనేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేయడమేనండి. పెరుగు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనియకూడదు అనమాట. ఇంకా అంతేనండి, ఎంతో టేస్టీ